డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి మనకి యూజీ అండ్ పీజీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, బీఏ, బీకామ్, బీఎస్సీ అండ్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ లాంటి కోర్సులు అండ్ దాంతో పాటుగా సర్టిఫికేట్ డిప్లొమాకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? అండ్ ఏమేం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి? ఏ కోర్స్ ఎంత డ్యూరేషన్ ఉంటది? ఏ ఏ మీడియమ్స్ లోపల అవైలబుల్ ఉన్నాయి? అండ్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటది? అని జెప్పి డీటెయిల్‌గానైతే మాట్లాడుకుందాం. ఎలిజిబిలిటీ గురించి గూడా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ జేయండి. సో, మనం ప్రీవియస్‌గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి నోటిఫికేషన్స్, అప్లికేషన్స్ గురించి వీడియోస్ చేసుకున్నాం. అండ్ 2026 లోపల కూడా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చెప్తా నేను. అండ్ అప్లికేషన్ డేట్ ఎక్స్‌టెన్షన్స్ కావచ్చు, ఆన్‌లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావచ్చు, అండ్ తర్వాత ఫీ పేమెంట్ కావచ్చు, ఇవన్నిటి గురించి మనం చెప్తాం అన్నట్టు. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. అండ్ వెన్ కమ్స్ టు నోటిఫికేషన్, మనకి నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్‌లీ. సో, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 17థ్ జూన్ 2026 నుండి స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా. 17థ్ జూన్ 2026 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఓకేనా. అప్లికేషన్‌ని సబ్మిట్ చేయడానికి అండ్ ట్యూషన్ ఫీని పే చేయడానికి ఆగస్ట్ 7 దాకా టైం అయితే ఉంది. ఓకేనా. సో, ఆగస్ట్ 7 దాకా టైం అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేను ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియో లోపల చెప్తా. 17థ్ జూన్ నుండి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతే ఆగస్ట్ 7 దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా. ఆగస్ట్ 7 దాకా టైం అయితే ఉంది. సో, ఈ డేట్ అనేది ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటదన్నట్టు. కానీ ఎక్స్‌టెన్షన్ కోసం ఆలోచించకుండా ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీరు యూజీ అయితే యూజీ, పీజీ అయితే పీజీకి ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోరి. ఒకవేళ ఎక్స్‌టెండ్ అయితే మాత్రం మనం నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్పుకుందాం ఫర్దర్‌గా. ఓకేనా. సో, వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్సెస్ విషయానికొస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకు బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ లాంటి కోర్సులు, ఎంబీఏ, ఎంఎల్ఐసీఎస్ కావచ్చు, బీఎల్ఐసీఎస్ కావచ్చు, డిప్లొమా ఇన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మీరు బీఏ చేద్దామనుకున్నా, బీకామ్ చేద్దామనుకున్నా, బీఎస్సీ చేద్దామనుకున్నా మనకు ఈ బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి కోర్సులనేది ఇంగ్లీష్ మీడియం లోపల అవైలబుల్ ఉన్నాయి, తెలుగు మీడియం లోపల అవైలబుల్ ఉన్నాయి, ఉర్దూ మీడియం లోపల అవైలబుల్ ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటది. ఈ కోర్స్ అనేది 6 సెమిస్టర్స్ అయితే అవైలబుల్ ఉండడం అయితే జరుగుతదన్నట్టు. 3 సంవత్సరాల డ్యూరేషను, 6 సెమిస్టర్స్ అయితే ఉంటాయన్నట్టు. అంటే సంవత్సరానికి 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికొస్తే మీరు యూజీ, బీఏ చేద్దామనుకున్నా, బీఎస్సీ చేద్దామనుకున్నా, లేకపోతే బీకామ్ చేద్దామనుకున్నా కూడా ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంటర్‌కి ఈక్వాలెంట్. అండ్ దాంతో పాటుగా మీరు ఇంటర్మీడియేట్ అనేది నేషనల్ ఓపెన్ స్కూల్‌లకెళ్ళి పాస్ ఔట్ అయినా గూడా ఎలిజిబిలిటీ ఉంటది. తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ నుండి పాస్ ఔట్ అయినా గూడా ఇంటర్మీడియేట్ మీకైతే ఎలిజిబిలిటీ ఉండడం అయితే జరుగుతది. బీఏ, బీకామ్, బీఎస్సీ చేయడానికి. పాలిటెక్నిక్ 3 ఇయర్స్ కోర్స్ చేసినా గూడా మీరు ఈ బీఏ, బీకామ్, బీఎస్సీ అనేది డిగ్రీ ఓపెన్ లోపల చేసుకోవచ్చు. మీరు డిప్లొమా 2 ఇయర్స్ కోర్స్ చేసినా గూడా ఈ బీఏ, బీకామ్, బీఎస్సీ అనేది ఓపెన్ లోపల చేసుకోవచ్చు. సో, బీఎస్సీ ఇంటర్మీడియేట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గూడా ఓపెన్ లోపల బీఏ, బీకామ్, బీఎస్సీ అయితే చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, మనకు ఫీ విషయానికొస్తే మనకు ఫీ అనేది ఫస్ట్ ఇయర్ లోపల 3,200 ఉంటది. సెకండ్ ఇయర్ లోపల 3,000 ఉంటది. థర్డ్ ఇయర్ లోపల 3,000 అయితే ఉంటదన్నట్టు. సో, మనకి ప్రాక్టికల్ ల్యాబ్ ఫీ అయితే ఉండడం అయితే జరుగుతది. ఈచ్ సబ్జెక్ట్‌కి 1,600 రూపీస్ అయితే ఉంటది సైన్సోళ్ళకి. అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి 800 రూపీస్ అయితే ఫీ అయితే ఉంటది. స్టాటిస్టిక్స్ ఏమో 800 రూపీస్ ఫీ అయితే ఉంటది. కంప్యూటర్ అప్లికేషన్ ఏమో 4,000 రూపీస్ ఫీ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇది ఫీ విషయానికొస్తే. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఆహ్, ఎంబీఏ. ఓకేనా. సో, మా ఎంబీఏ విషయానికొస్తే మాస్టర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మనకు ఇంగ్లీష్ మీడియం లోపల అవైలబుల్ ఉంది కోర్సు. ఓకేనా. సో, మనకు ఇంగ్లీష్ మీడియం లోపల ఈ కోర్స్ అయితే అవైలబుల్ ఉండడం అయితే జరిగిందన్నట్టు. అండ్ మనకి 4 సెమిస్టర్స్ ఉంటే 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది కోర్సు. ఎంబీఏ అనేది 2 సంవత్సరాల డ్యూరేషను. 4 సెమిస్టర్స్ ఉంటాయన్నట్టు. సెమిస్టర్ సిస్టమ్ ఇది. సో, మీరు బ్యాచిలర్ డిగ్రీ లోపల ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ లోపల 50% ఆఫ్ ద మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు.
ఓకేనా. లేకపోతే 45% ఆఫ్ ద మార్క్స్ ఉండాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు టీఎస్ ఐసెట్, టీజీ ఐసెట్ అంటాం. టీజీ ఐసెట్ లోపల లేకపోతే టీఎస్ ఐసెట్ లోపల మనకు 26, 27 లోపల ర్యాంక్ వస్తది. ఆ ర్యాంక్ బేస్డ్ గానీ ఓకేనా. సో, ఆ ర్యాంక్ ఉన్న మనకు ఎలిజిబిలిటీ అయితే ఇస్తారన్నట్టు. లేకపోతే బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీఏ అని చెప్పి కండక్ట్ చేస్తారన్నట్టు. సో, దాని లోపల మంచి ర్యాంక్ వచ్చినా కూడా సో, మనకు సీట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, వీళ్ళు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ మనకి ఎంబీఏ విషయానికొస్తే ఎంబీఏ అనేది మనకు 1 ఇయర్ డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. సో, ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అన్నాం కదా! ఫస్ట్ ఇయర్ లోపల రూ. 15,300 ఫీ ఉంటది. సెకండ్ ఇయర్ లోపల రూ. 15,000 ఫీ అయితే ఉంటదన్నట్టు. సో, కన్వీనర్ కోటా లోపల మీకు కావాలనుకుంటే ఫస్ట్ ఇయర్ లోపల 70,000, సెకండ్ ఇయర్ లోపల 70,000 అయితే ఉంటదన్నట్టు. సో, మనకి ఓకేనా. ఎంబీఏ హెచ్ఎస్‌సీఎం కన్వీనర్ కోటా లోపల కావాలనుకుంటే 70,000 అయితే ఉంటది. సో, ఎంబీఏ హెచ్ఎస్‌సీఎం మేనేజ్మెంట్ కోటా లోపల కావాలనుకుంటే 90,000 ఫీ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లోపల అవైలబుల్ ఉంది. మనకు 4 సెమిస్టర్స్ ఉంటాయి. 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో, ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఫస్ట్ ఇయర్ లోపల 7,800, సెకండ్ ఇయర్ లోపల రూ. 7,500 అయితే ఫీ ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎంఏ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం లోపల ఉంటది. మనకు 4 సెమిస్టర్స్ ఓకేనా. సో, మనకి 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటదన్నట్టు. ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ ఓకేనా. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకి సో, ఎంఏ ఇంగ్లీష్ వరకు మనం చూసుకుందాం. ఓకేనా. ఇక్కడ మనకు ఏంది కదా అంటే ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు ఓకేనా. సో, ఎంఏ ఇంగ్లీష్ వరకి. సో, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం లోపల మనకు అవైలబుల్ ఉన్నాయి. సో, మనకు 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. సో, మీరు ఏ బ్యాచిలర్ డిగ్రీ అయినా కూడా ఓకేనా. ఏ బ్యాచిలర్ డిగ్రీ అయినా కూడా మీరైతే ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు చేయడానికి ఛాన్స్ అయితే ఉంటన్నట్టు. సో, ఫీ విషయానికొస్తే ఫీ కూడా మనకు సో, ఎకనామిక్స్‌కి, హిస్టరీకి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ అండ్ ఇంగ్లీష్‌కి ఫస్ట్ ఇయర్ లోపల 5,300, సెకండ్ ఇయర్ లోపల రూ. 5,000 ఫీ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఎంఏ తెలుగు విషయానికొస్తే 4 సెమిస్టర్స్ తెలుగు మీడియం లోపల ఉంటది ఎంఏ తెలుగు అనేది. మనకు 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. సో, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఓకేనా. సో, విత్ తెలుగు యాస్ సెకండ్ లాంగ్వేజ్. తెలుగు అనే సెకండ్ లాంగ్వేజ్ ఉన్న ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సుంటది. అండ్ ఎవరైతే తెలుగు ఎగ్జామినేషన్ లైక్ ఎవరైతే తెలుగు త్రూ పాస్ ఔట్ అయినోళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నట్టు. ద స్టూడెంట్స్ హూ పాస్డ్ తెలుగు ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ తెలుగు ఓకేనా. సో, తెలుగు ఇన్‌స్టిట్యూషన్స్ నుండి తెలుగు ఎగ్జామినేషన్ పాస్ అయ్యి బీఏ ఓకేనా. సో, రికగ్నైజ్డ్ ఈక్వాలెంట్ బీఏ ఏదైతే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితారన్నట్టు ఎంఏ తెలుగు చేయడానికి. ఓకేనా. సో, ద స్టూడెంట్స్ హూ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ సో, బ్యాచిలర్ డిగ్రీ త్రూ ఎవరైతే పాస్ అయితారో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల సో, తెలుగు అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌లా ఉంటే మాత్రం మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఎంఏ తెలుగుకి. ఓకేనా. తెలుగు అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ లాగా ఉన్నా లేకపోతే ఎంఐఎల్ అనేది ఉన్నా కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫీ విషయానికొస్తే రూ. 5,300 ఫీ అయితే ఉంటది ఫస్ట్ ఇయర్‌కి, సెకండ్ ఇయర్‌కి 5,000 ఓకేనా. సో, ఎంఏ హిందీ లోపల హిందీ అనేది మనకు సెకండ్ లాంగ్వేజ్ లాగా ఉండాలి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిరన్నట్టు. సో, ఓపెన్ డిగ్రీ యూనివర్సిటీ మన ఓపెన్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయ్యి హిందీ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఆప్షనల్ సబ్జెక్ట్ లాగా ఉన్నా లేకపోతే ఎంఐఎల్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ లాగా ఉన్నా కూడా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ హిందీ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ హిందీ ఓకేనా. సో, బీఏ ఈక్వాలెంట్ ఉన్న ఓకేనా. సో, బీఏ ఈక్వాలెంట్ ఉన్న హిందీ ఇన్‌స్టిట్యూషన్స్ నుండి పాస్ అయితే మాత్రం మనం ఎంఏ హిందీ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. రూ. 5,300 ఫస్ట్ ఇయర్, రూ. 5,000 సెకండ్ ఇయర్ ఫీ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఎంఏ ఉర్దూ కూడా సేమ్ ఓకేనా. సో, ఎంఏ ఉర్దూ కూడా సేమ్ మనకు ఓపెన్ యూనివర్సిటీ నుండి ఉర్దూ సబ్జెక్ట్ అనేది ఆప్షనల్ లాగా ఉండాలి. అండ్ దాంతో పాటు ఎంఐఎల్ అనేది ఉండాల్సుంటది. రూ. 5,000 సెకండ్ ఇయర్ ఫీ, 5,300 అనేది ఫస్ట్ ఇయర్ ఫీ అయితే ఉంటది. సెమిస్టర్ వైస్ అయితే ఉండడం అయితే జరుగుతన్నట్టు. 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. సో, బ్యాచిలర్ డిగ్రీ లోపల మనకు ఉర్దూ ఉన్నా కూడా మనమైతే ఎంఏ ఉర్దూ అయితే చేయొచ్చు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంకామ్ గానీ ఓకేనా. ఎంకామ్ విషయానికొస్తే 2 ఇయర్స్ ఇంగ్లీష్ మీడియము
మనకు బ్యాచిలర్ డిగ్రీ అనేది కామర్స్ లోపల ఉండాలి. లేకపోతే బీబీఏ లోపల, బీబీఎం లోపల, బీఏ లోపల మనకైతే కామర్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, ఫీ విషయానికొస్తే రూ. 7,800 ఫస్ట్ ఇయర్, రూ. 7,500 సెకండ్ ఇయర్ ఫీ అయితే ఉండడం అయితే జరుగుతాదన్నట్టు. సో, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ విషయానికొస్తే ఇంగ్లీష్ మీడియం లోపల అవైలబుల్ ఉంది మనకి. 4 ఇయర్స్ లైక్ 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్, 4 సెమిస్టర్స్ అయితే ఉంటది. బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటది. లేకపోతే బీఈ ఆర్ బీటెక్ త్రూ వచ్చినా కూడా మనమైతే ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అయితే చేయొచ్చు. రూ. 7,800 అయితే ఫస్ట్ ఇయర్ ఫీ, రూ. 7,500 అయితే సెకండ్ ఇయర్ ఫీ అయితే ఉంటది. సో, ఎంఎస్సీ బాటనీ విషయానికొస్తే సేమ్ 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. మనకి బ్యాచిలర్ ఓకేనా. సో, ఇక్కడ మనకు ఎంఎస్సీ బాటనీ అండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ విషయానికొస్తే 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. అండ్ మనకి బ్యాచిలర్ డిగ్రీ అనేది సైన్స్ లోపల ఉండాల్సి ఉంటదన్నట్టు విత్ బాటనీ. ఓకేనా. బాటనీ చేద్దాం అనుకున్నోళ్ళకు బ్యాచిలర్ డిగ్రీ లోపల సై ఓకేనా. సో, బ్యాచిలర్ డిగ్రీ అనేది సైన్స్ లోపల ఉండి ఒక బాటనీ సబ్జెక్ట్ ఉంటే ఎంఎస్సీ బాటనీ చేయొచ్చు. అండ్ దాంతో పాటుగా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆర్ ఆప్షనల్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఉన్నా కూడా మనమైతే బాటనీ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఎంఎస్సీ బాటనీ చేయాలంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉండి బాటనీ అనేది వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ లాగా ఉండాలి. లేకపోతే ఇట్స్ ఈక్వాలెంట్ అయితే ఉండాలి. మనకు ఫస్ట్ ఇయర్ లోపల 15,300 ఫీ ఉంటది. సెకండ్ ఇయర్ లోపల 15,000 ఫీ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఎంఎస్సీ కెమిస్ట్రీ విషయానికొస్తే సో, కెమిస్ట్రీ అనేది బ్యాచిలర్ డిగ్రీ లోపల ఒక సబ్జెక్ట్ లాగా ఉండాల్సి ఉంటది. లేకపోతే ఆప్షనల్ సబ్జెక్ట్ లోపల లేకపోతే ఈక్వాలెంట్ లాగా అయితే కెమిస్ట్రీకి ఈక్వాలెంట్ లాగా ఉన్నా కూడా మనమైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే చేయొచ్చు. 2 ఇయర్స్ డ్యూరేషను. 18,300 ఫీ అయితే ఉంటది ఫస్ట్ ఇయర్ లోపల. సెకండ్ ఇయర్ లోపల 18,000 ఫీ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ విషయానికొస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అయితే ఉండాల్సి ఉంటది. సో, ఇది 2 ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. 15,300, 15,000 ఫీ అయితే ఉంటది. 15,300 అనేది ఫస్ట్ ఇయర్, 15,000 ఫీ అనేది సెకండ్ ఇయర్. ఎంఎస్సీ ఫిజిక్స్ విషయానికొస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్. ఓకేనా. సో, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్. బ్యాచిలర్ డిగ్రీ అనేది సైన్స్‌లో లోపల ఉండాలి. అండ్ ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలి. అండ్ దాంతో పాటుగా మ్యాథ్స్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాస్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. ఎంఎస్సీ ఫిజిక్స్ అండ్ మనకి రూ. 15,300 ఫీ ఉంటది ఫస్ట్ ఇయర్ లోపల. సెకండ్ ఇయర్ లోపల రూ. 15,000 ఫీ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఎంఎస్సీ జియాలజీ విషయానికొస్తే 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఓకేనా. విత్ జియాలజీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అండ్ దాంతో పాటుగా ఆర్ ఈక్వాలెంట్ ఉన్నా కూడా మనమైతే రూ. 15,300 ఆర్ రూ. 15,000 ఫస్ట్ ఇయర్ లోపల 15,300, సెకండ్ ఇయర్ లోపల రూ. 15,000 పెట్టి మనం ఎంఎస్సీ జియాలజీ కూడా చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ బీఎల్ఐసీఎస్ విషయానికొస్తే మనకి 2 ఇయర్స్ ఆఫ్ 2 సెమిస్టర్స్ ఉంటాయి. 1 ఇయర్ డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. సో, మనకు ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ అయితే మనకు ఇందులోపల అడ్మిషన్ తీసుకోవడానికి ఉంటదన్నట్టు. మనకిక్కడ ఈ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి షెడ్యూల్ అంతా కూడా మనకు ఫర్దర్‌గా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతది. రూ. 5,300 ఫీ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. 5,300 ఓకేనా. సో, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విషయానికొస్తే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ లోపల 40% మార్క్స్ ఉంటాయి. మీరైతే ఈ 1 ఇయర్ డ్యూరేషన్ కోర్స్ అయితే ఇంగ్లీష్ మీడియం లోపల చేయొచ్చు. రూ. 10,300 ఫీ అయితే ఉంటదన్నట్టు. రూ. 10,300 అయితే ఉంటదన్నట్టు. రూ. 10,300 డిప్లొమా ఇన్ మార్కెటింగ్ చేయాలనుకున్నా ఓకేనా. సో, మనకి డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటే 1 ఇయర్ ఉంటది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో, మనకి రూ. 8,000 ఫీ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకి డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా 2 సెమిస్టర్స్ 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటది. సో, మనకి అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ ఫ్రమ్ ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ అని చెప్పి ఓకేనా. సో, ఇందులోపల ఏంది మనకి ఎలిజిబిలిటీ ఇచ్చారన్నట్టు. అకౌంటెన్సీ చేసినా, కాస్ట్ అకౌంటెన్సీ చేసినా, కంపెనీ సెక్రటరీ ఫ్రమ్ ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా ఓకేనా. లేకపోతే ఐసీఏఐ దగ్గర నుండి లేకపోతే ఐసీఎస్ఐ దగ్గర నుండి సో, అడ్మిషన్ తీసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మనకిక్కడ ఫీ విషయానికొస్తే రూ. 8,000 ఫీ అయితే ఉంటది. ఓకేనా. సో, మీరు డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నా, డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నా, డిప్లొమా ఇన్
ఆపరేషన్స్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నా కూడా ఇంగ్లీష్ మీడియం లోపల 2 సెమిస్టర్స్ ఉంటే 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటది. 8,000 ఫీ స్ట్రక్చర్ ఉంటది. అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, సో, ఐసీఐ దగ్గర నుండి లేకపోతే ఓకేనా. సో, ఐసీఐ దగ్గర నుండి కావచ్చు, ఐసీఎస్ఐ దగ్గర నుండి కావచ్చు, మనమైతే అడ్మిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఈ ఎలిజిబిలిటీ ఉండాలి. ఐసీఐ కావచ్చు, ఐసీఎస్ఐ కావచ్చు, అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ కావచ్చు, కంపెనీ సెక్రటరీ ఫ్రమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అక్కడ నుండి కావచ్చు. మనకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో, దాని తర్వాత మనం చూసుకుంటే మనకు డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డీఈఎస్. ఓకేనా. డీఈఎస్ కావచ్చు, దాంతో పాటుగా మన డీఈఎస్ చేద్దాం అనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ₹5,000 200 అయితే ఉంటదన్నట్టు. డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ అనేది మనకు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ లోపల ఎలిజిబిలిటీ అయితే ఉంటదన్నట్టు. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా కూడా మనమైతే డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ అయితే చేసుకోవచ్చు. ₹4,000 ఫీ అయితే ఉంటది. ఓకేనా. 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటదన్నట్టు. ఓకేనా. డిప్లొమా ఇన్ కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం లోపల 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటది. ఇంగ్లీష్ మీడియము. ఏదైనా ఒక డిగ్రీ లోపల మనకు ఉంటే సర్టిఫికేట్ ఉంటే మాత్రం మనం 5,200 పెట్టి చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటది. డిప్లొమా లైక్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మనమైతే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. డిప్లొమా ఇన్ వుమెన్ స్టడీస్ 1 ఇయర్ డ్యూరేషను, ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ₹4,000 ఫీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనకి డిప్లొమా ఇన్ డిజిటల్ టూరిజం అని చెప్పి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే మనమైతే చేసుకోవచ్చు. అండ్ మనకి ₹8,000 ఫీ అయితే ఉంటది. అండ్ దాంతో పాటుగా సిపిఎల్సిడి, ఓకేనా. సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అని చెప్పి మనకు 6 మంత్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటదన్నట్టు. 6 మంత్స్ డ్యూరేషన్ ఉంటదిది. ఎస్ఎస్‌సి 10థ్ క్లాస్ కంప్లీట్ అయిపోతే ఇది చేసుకోవచ్చు. ₹2,100 ఫీ తోటి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎన్‌జీఓ మేనేజ్మెంట్ అని చెప్పి ఒకటుంది. 6 మంత్స్ డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. ఇంటర్మీడియేట్ ఆర్ ఎస్ఎస్‌సి విత్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంటే మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకు ₹2,100 ఫీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, దాంతో పాటుగా మనకి సీఈసీఈ, ఓకేనా. సీఈసీఈ ప్రోగ్రామ్ ఏందంటే సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ 6 మంత్స్ డ్యూరేషన్ ఉంటది. ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ తోటి మనమైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 5,400 ఫీ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, సో, 6 మంత్స్ ఉంటది. సో, దీనికి ఎట్లాంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు. 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే సరిపోతది. 1,600 ఫీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది మనకు సంబంధించిన నోటిఫికేషన్. మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటది కదా అంటే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆపర్ ఐడీ క్రియేట్ చేసుకొని, డీఈబీ ఐడీ క్రియేట్ చేసుకొని ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అనేది మనం ప్రింట్ ఔట్ తీసుకోవాల్సి ఉంటది. ప్రింట్ ఔట్ తీసుకొని స్టడీ సెంటర్ మనకు దగ్గర ఏదైతే స్టడీ సెంటర్ ఉంటదో దానికి మనం అప్లికేషన్ పెట్టుకుంటాం కాబట్టి, ఏ స్టడీ సెంటర్‌కైతే నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటావో ఆ స్టడీ సెంటర్‌కెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్ యూజ్ చేసి. సో, ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మన ఐడీ కార్డ్‌ని మనమైతే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఎగ్జామ్స్‌కెళ్ళి రాసుకోవాల్సి ఉంటది ఫర్దర్‌గా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన యూజీ, బీఏ, బీకామ్, బీఎస్సీ అండ్ పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ అడ్మిషన్ నోటిఫికేషన్‌కి సంబంధించి అండ్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ గురించి కూడా మీకు చెప్పిన. సో, ఒకవేళ మన వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, నెక్స్ట్ వీడియో లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. సో, డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.